ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ ఉన్నప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మంచిగా 6 హామీలు ఇస్తానని 3 ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా రైతు బంధు కూడా చక్కగా ఇస్తాడు. ఎవరు? వీడు రేవంత్ రెడ్డి. అంతేనా? ఇస్తలే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చిందా? ఎవరు గెలుస్తారు తర్వాత ఇప్పుడు వచ్చే దాంట్లో? కేసీఆర్ గెలుస్తాను. కేసీఆర్ గెలుస్తాడా? నమ్మకం ఉందా నీకు? ఎందుకే రేవంత్ రెడ్డి మంచి ఫ్రీ కరెంట్ ఇస్తా అంటుంటూ, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటుంటూ అన్ని ఇచ్చిండా? ఏమి ఇస్తలే? మీ ఎమ్మెల్యే ఎట్లుండే, డెవలప్మెంట్ కోసం పోయినా అన్నాడు. తెగుతాడట తెగుతాడు ఇంకా రానా అంతే. అంతేనా? జీవన్ రెడ్డి సార్ వస్తున్నాడు కదా, మంచిగా చేస్తాడు ఆయన. ఉంటాడు, అతను దారి ఉంటాడు. అంతేనా? సో ఇప్పటివరకు రైతు భరోసా రాలే? వేస్తా అంటుండే ఈరోజు వేస్తా అంటుండగా, ఇప్పుడు ఇట్లా అయినా కలిసాను. అందుకని వేస్తుండా? రేవంత్ రెడ్డి ఏం మంచివాడే. రేవంత్ రెడ్డి అన్నిటి ముంచిండు. మొత్తం మీద మన కేసీఆర్ చాలా మంచి మనిషి. ఆయన మనకు 200 దాని 2000 చేసుకొచ్చిన పెంచిని. రైతు బీమా పెంచిండు. మనిషి చచ్చిపోతే నెల ఎల్లకతోనే 5 లక్షల బీమా వచ్చింది. మనకు అమ్మఒడి వచ్చింది. పిల్లలకు డెలివరీ అయితే ఆడిదాకా ఉడితే 13,000, మగోడు ఉడితే 10,000, 12,000. ఫ్రీ కరెంట్ ఇస్తా అంటుండు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉంటుండు, సన్న బియ్యం ఇస్తుండు. అవన్నీ కేసీఆర్ పెట్టినాయి. సన్న బియ్యం మొత్తం ఆడు కూడా కేసీఆర్ పెడతాను కానీ నేను పెడతా, ఇది పెడతా, అది పెడతా అని 15,000 ఇస్తా. రైతు బంధు 16,000 ఇస్తా. నేను ఇది పిల్లలకు కోటీలు ఇస్తా, మహిళలకు 2,500 ఇస్తా, అవి 2,000 పింఛన్కి 4,000 ఇస్తా అని ఏదో అన్ని అబద్ధాలు ఆడి గద్దెక్కాడు. ఆయనకు ఓటు ఎవరు వేయపోదురు, ఎవరు వేయపోదురు. అది అంతొకటి డ్రామా ఆడిండు. మన సర్కస్ ఆడినట్టు మన వెంకటరామడు వచ్చిగా ఎగిరినట్టు ఎగిరిండు. నెక్స్ట్ 100కు 100%, 1000% మన కేసీఆర్ మళ్ళీ కూకుంటాడు. పక్కా డౌట్ అసలే లేదు. తప్పకుండా కేసీఆర్ కూకుంటాడు.